మెజార్టీ వస్తుంది. కానీ ఈ వచ్చే ఎన్నికలలో అన్నిట్లా ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశంలో, మన తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో బీజేపీ అతి ఎక్కువ సీట్లతోటి పోయిన దానికంటే ఓ 5-6 ఇంతల సీట్లు ఎక్కువ వస్తాయి. తెలంగాణలో అయితే 4 వస్తే ఇప్పుడు 14 వస్తాయని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా అండ్లా చేవెళ్ల పార్లమెంట్ లా మహేశ్వరంలా అన్నిట్లా పెద్ద లీడ్ ఉంది. ఎందుకంటే ఈడ నాయకులు ఉన్నారు, పార్టీ కొరకు పనిచేసే నాయకులు, 30-40 ఏళ్ల సంధి పోరాడిన నాయకులు మన భారతీయ జనతా పార్టీ కొరకు ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, అవగాహన ఉన్నోళ్ళు. అందుకే చేవెళ్ల పార్లమెంట్ లా కూడా సర్వేలా మహేశ్వరం నంబర్ 1 ఉంది. నాకు ఒకటే భయం ఉంది. ఏం భయం అంటే ఈడు ఎట్లయినా బీజేపీ గెలుస్తుంది చేవెళ్ళని మన పెద్ద మనిషి వచ్చేద్దున్నది, మన ప్రధానమంత్రి వచ్చేద్దున్నది. కానీ ఈడు ఎట్లయినా గెలుస్తున్నాయని ఆయన క్యాన్సిల్ చేసుకోగలనా కాదు, ఒక్కటే భయం. కానీ తప్పనిసరిగా గెలవని అయితే గెలుస్తున్నాము. ప్రధానమంత్రి గారు 4వ తారీఖు చేవెళ్ల నియోజకవర్గం వచ్చే అవకాశం ఉన్నది. అట్లనే మన అమిత్ షా గారు 30వ తారీఖు గారు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు నిజంగానే బీజేపీ సత్తా మహేశ్వరంలో చూపెడతాము. ఓటింగ్ కంటే ముందు లాస్ట్ కు ఓటింగ్ దినం అది అన్నిట్లా ముఖ్యము. వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్, వాళ్ళ దేని మీద నమ్మకం ఉంది, వాళ్ళ నమ్మకం దేని మీద ఉంది, వాటర్ బాటిల్ మీద నమ్మకం ఉంది. మన నమ్మకం దేని మీద ఉన్నది, మన గుండెలున్న జాతీయవాదం మీద నమ్మకం ఉంది. తప్పనిసరిగా మనం గెలిచి చూపెడతాము. భారీ మెజార్టీ ఇక్కడనే వస్తుందని నేను అనుకుంటున్నా. 3 లక్షల మెజార్టీ తోటి చేవెళ్ల పార్లమెంట్ రావాలి. వాళ్ళు చేసింది, వాళ్ళు ఆధారపడింది, వాళ్ళు నమ్ముకున్నది ఒకటే ఒక మతం మీద. కానీ వాళ్ళు మతతత్వ పార్టీ, మనం నిజంగానే భారతీయ జనతా పార్టీ అని చూపెడతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.